అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 2025 విశ్వవస్తునామ సంవత్సర రాశి ఫలాలు చూద్దాం. మీనరాశి వారికి ఏడాది ఆదాయం 5, వ్యయం 5గా కనిపిస్తోంది. రాజపూజ్యం 3, అవమానం 1గా కనిపిస్తోంది. మీనరాశి వారికి ఏడాది విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారి ఆరోగ్యం గురించి చూస్తే ఈ ఏడాది జాతకం ప్రకారం కొంత సమస్యలతోనే కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో కొంతమేర నగదు కూడా ఖర్చు చేస్తారు. గత ఏడాది కంటే ఆరోగ్యం ఈ ఏడాది ఇబ్బంది పెట్టవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ తీసుకోవద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా పిల్లలు కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దవారి విషయంలో మీ ఆరోగ్యం గురించి మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. బలమైన ఆహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని అనుసరించండి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల వరకు రాహు ఇంకా కేతువుల సంచారం మీ మొదటి ఇంటిని ప్రభావితం చేస్తుంది. సో ఇది ఆరోగ్యాన్ని ప్రతికూలకంగా ప్రభావితం చేస్తుందనేది ఒక సూచన. మే నెల కాలం వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. ఇక ఉదర సంబంధిత సమస్యలు, ఇక గుండెకు సంబంధించి క్యాన్సర్, చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులతో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మే నెల తర్వాత రాహు ఇంకా కేతువులు మీ మొదటి ఇంటి నుంచి దూరంగా ఉంటారు. ఇది కొంత ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక విద్యాపరంగా చూద్దాం. విద్యా అవకాశాలు కూడా మిశ్రమ ఫలితాలే అందిస్తున్నాయి కొందరికి. ఇక బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు మీ 3వ ఇంట్లో ఉంటాడు. విదేశాల్లో విద్య కోసం వెళ్లే వారికి కొందరికి అనుకూలత కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్ వారికి అనుకూలమైన పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలంగా ఉద్యోగం, స్కాలర్ల కోసం చూస్తున్న వారికి కూడా అంత అనుకూలమైన పరిస్థితి అయితే కనిపించడం లేదు ఈ ఏడాది. ఇంటి నుంచి దూరంగా ఉండి చదువుకుంటున్న వారు సంతృప్తికరమైన అంటే మంచి ఫలితాలే చూస్తారు ఈ ఏడాది. అది కూడా చివరి 5 నెలల కాలంలోనే కనిపిస్తోంది. జూన్ నెల నుంచి బుధుడి మద్దతు మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ 4వ ఇంటికి వెళ్తుంది. అక్కడ 8, 10, 12 గ్రహాలు ప్రభావితం చేస్తుందంటున్నారు పండితులు. వృత్తి విద్యను అభ్యసించే వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే సివిల్, మెకానికల్ ఇంజనీర్లకు, అదేవిధంగా ఆ వృత్తి విద్యలో కోర్సులు చేసేవారికి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. విదేశాల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం చూసేవారికి ఈ ఏడాది చివరి 4 నెలలు మాత్రమే అనుకూలమైన సమయం. 8 నెలలు చాలా కష్టించాల్సిన సమయమే. యావరేజ్ ఫలితాలు మాత్రమే వస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫ్యాకల్టీ, తయారీ రంగం, మెడికల్, ఫార్మా రంగాల్లో చదువుకునే వారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీనరాశి వారికి వ్యాపార పరంగా ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ ఏడాది వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య వరకు వ్యాపారంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చూస్తే ఈ ఏడాది తొలి 5 నెలలు మంచి సమయంగా ఉంది. కొత్త ప్రయోగాలు వ్యాపారంలో చేయాలని భావిస్తే ఈ కాలంలో చేస్తేనే బాగుంటుంది. చివరి 6 నెలలు ఇటు జోలికి వెళ్ళవద్దు. కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మే నెల వరకు మాత్రమే అనుకూలమైన సమయం. కిరాణా, రియల్టీ, వస్త్రాలు, ఫ్యాన్సీ, పెట్రోల్ బంక్స్, అలాగే ఐస్ పార్లర్లు, స్నాక్స్, ఫుడ్ స్లాట్స్, హోటల్స్, రంగుల పరిశ్రమలు, సిమెంట్, ఆయిల్ కంపెనీలు, సాఫ్ట్వేర్ రంగం, డిజిటల్ మీడియా రంగం, వంట నూనెల వారికి ఈ ఏడాది మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో తొలి 6 నెలలు మంచి లాభాలు ఉంటాయి. ఐరన్, స్క్రాప్ బిజినెస్, పేపర్లు, పుస్తకాలు, కెమికల్, ఫార్మా, మెడికల్ వీరికి మాత్రం యావరేజ్ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రాజెక్టులు, కాంట్రాక్టులు చేసేవారికి చివరి 6 నెలలు మంచి సమయంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు కూడా పదవీ గణనం కనిపిస్తోంది చివరి 4 నెలలు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీనరాశి వారి కెరీర్ చూస్తే ఉద్యోగ అవకాశాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. ఉన్నత విద్యకి అలాగే ప్రమోషన్స్కి అనుకూలమైన సమయం. ఇంజనీరింగ్, మెడిసిన్లో చేరాలనుకునే వారికి జూన్ నుంచి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. మేనేజ్మెంట్, లా, సిఏ వారికి ఈ ఏడాది మంచి అనుకూలమైన సమయం. మార్చి నెల వరకు శనిగ్రహ సంచారం మీ ఉద్యోగం బలపడుతుంది. మీరు బాగా పనిచేస్తారు. ఉన్నత ఉద్యోగులు మీ కృషిని ఖచ్చితంగా గుర్తిస్తారు. ప్రమోషన్లు, జీతాల్లో పెంపు, ఇంక్రిమెంట్లు, బోనస్లు అందుకుంటారు. ప్రత్యేక బహుమతులు కూడా పొందే అవకాశం ఉంది ఈ ఏడాది చివరి 6 నెలల్లో. మే నెలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ మీరు తెలివితేటలతో దాన్ని దాటుతారు. ఈ ఏడాది మీరు కొత్త ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు. విజేతగా నిలుస్తారు. కొత్త ఉద్యోగానికి ఆగస్టు నుంచి అనుకూలమైన సమయం. ఎక్స్పీరియన్స్తో వేరే కంపెనీలో చేరాలంటే మే నెల తర్వాతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. విజయాన్ని మీకు కలిగిస్తుంది. మీనరాశి వారికి ఈ ఏడాది చివరి 6 నెలలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ప్రయోజనం రాదు. మీ ప్రయత్నాల ప్రయోజనాల్లో 40 నుంచి 50% వరకే మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ సమయంలో డేలా పడవద్దు. తర్వాత వచ్చే ఏడాది మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా నగదు ఖర్చు చేయండి. అనవసర ఖర్చుల జోలికి వెళ్ళొద్దు. విద్యకు, పిల్లల చదువుకి, ఆరోగ్యం కోసం ఖర్చు కనిపిస్తోంది. వాటి విషయంలో ఆర్థిక క్రమశిక్షణ తొలి నుంచి పాటించండి.
మీనరాశి వారికి ప్రేమ జీవితం ఏ విధంగా ఉందో చూస్తే వీరి ప్రేమ జీవితం చాలా సానుకూలంగా కనిపిస్తోంది. ఏడాదిలో రెండవ 3 నెలలు అంటే ఏప్రిల్ నుంచి చాలా బాగుంది. అప్పుడప్పుడు చిన్న అపార్థాలు ఇద్దరికీ రావచ్చు. వీటిని సహనంతో అవగాహనతో సులభంగా ఇద్దరు పరిష్కరించుకోండి. పెద్దలకు చెప్పడానికి కూడా అనుకూలమైన సమయం మీ ప్రేమ గురించి. మే నెల తర్వాత 5వ ఇంటిపై రాహు ప్రభావం తగ్గుతుంది. మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. తర్వాత చిన్న చిన్న విషయాలకు గొడవలకు పెట్టుకోవద్దు. మీ ప్రేమను ఖచ్చితంగా చివరి 6 నెలల్లో యాక్సెప్ట్ చేయవచ్చు. ప్రేమ జీవితం చాలా బాగుంది. ఏది ఏమైనప్పటికీ మే నెల తర్వాతే అనుకూలమైన సమయం. ఆ తర్వాత మాత్రమే పెద్దలకు మీ ప్రేమ రహస్యాన్ని చెప్పండి. మీకు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. పెద్దలే దగ్గరుండి వివాహం చేస్తారు. మీనరాశి వారి వివాహ జీవితం చూస్తే వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు. అలాగే మొదటి అర్ధభాగంలో రాహువు కేతువులు 7వ ఇంటిపై ప్రభావాన్ని చూపిస్తారు. మార్చి తర్వాత ఖచ్చితంగా జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇంట్లో చిన్న చిన్న తగువులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఇక మీనరాశి వారు వివాహం కోసం చూస్తున్న వారైతే ఈ ఏడాది చాలా బాగుంది. ఒక మంచి సంవత్సరం అనే చెప్పుకోవాలి. వివాహం కోసం చూసేవారికి అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ లోపే మీరు మంచి గుడ్ న్యూస్ వింటారు. ఇట్లా మార్చ్, ఏప్రిల్, మే ఈ సమయంలో నిశ్చితార్థానికి కూడా ముందుకు అడుగులు వేస్తారు. కుటుంబ జీవితం పరంగా చూసినట్లయితే 75% వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా సమసిపోయే ఆస్కారం కనిపిస్తోంది. తోబుట్టువులు మీకు గొప్ప విజయాలు సాధిస్తారు. మీ తమ్ముడు లేదా అన్నయ్య విజయాలు తీసుకువస్తారు. ఇంటికి కీర్తి కూడా పెరుగుతుంది. భార్యాభర్తలు కూడా ఉద్యోగం, ఉపాధి, చదువులు ముందుకు వెళ్తారు. ఉన్నత ఉద్యోగాలు, గ్రూప్స్ లేదా సివిల్స్ పొందే అవకాశం కనిపిస్తోంది ఈ రాశివారు. నవంబర్ తర్వాత కుటుంబ జీవితంలో కొంతమేర ఉద్రిక్తత కనిపిస్తోంది. ఆస్తి వివాదాల వల్ల కోర్టు కేసులు కనిపిస్తున్నాయి. తగువులు కూడా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో వివాదాలు పెట్టుకోవద్దు. పిల్లల జాతకం కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉంది. మీ పిల్లలకు చాలా అనుకూలమైన సమయం. ముఖ్యంగా మీ అమ్మాయికి లేదా అబ్బాయికి వివాహం చేయాలనుకుంటే 100కి 100% జరుగుతుంది. ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకునేటటువంటి మీ పిల్లల విషయంలో కూడా మీరు గుడ్ న్యూస్ వింటారు. అయితే తొలి 4 నెలల సమయం కాకుండా తర్వాత 8 నెలల సమయం పిల్లలకు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. విదేశాల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, రీసెర్చ్ ఇలాంటి చదువు చదివే వారికి చాలా అనుకూలమైన సమయం. 10 ఏళ్లుగా మంచి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా విదేశాల్లో బాగా సెటిల్ అయ్యే ఉద్యోగం వస్తుంది. ఇక భూమి, ఆస్తి, వాహనాలు కొనుగోలు గురించి చూస్తే 2025లో మొదటి 6 నెలలు భూమి, ఆస్తి విషయాలు అనుకూలంగా ఉంది. మే నెల మధ్యకాలం వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. స్థలాలు, పొలాలు, ప్రాపర్టీస్, ఫ్లాట్లు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు. ఇది అనుకూలమైన సమయం. తర్వాత 6 నెలలే ఇబ్బందులు తీసుకొచ్చే సమయం. భూమి, ఆస్తిని కొనుగోలు చేయడానికి, ఇంటి నిర్మాణాల్లో ముందుకు అడుగు వేయడానికి తొలి 6 నెలలు మీకు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. మే నెల మధ్యకాలం నుంచి బృహస్పతి 4వ ఇంటి గుండా వెళ్తారు. ఇది భూమి అలాగే ఆస్తి వ్యవహారాల్లో కొంత ఇబ్బందిని తీసుకువస్తుంది. అంటే మే నెల వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ మే నెల తర్వాత నుంచి మాత్రం ఇలాంటి నిర్ణయాలు వెనకడుగు వేయడం మంచిది. ఇక మే నెలలోపే మీరు కొత్త ఇంటిని కొనాలన్నా లేదా నిర్మాణం కోసం అడుగులు వేయాలన్నా మే నెలలోపే నిర్ణయాన్ని తీసుకోండి. ఇక ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మీకు కాలం చాలా బలహీనంగా ఉంది. ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటే మాత్రం ఈ సమయం వద్దు. అంటే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు. మార్చి అలాగే ఏప్రిల్ మీకు మంచి అనుకూలమైన సమయం. కొత్త ప్రాజెక్టులు, అనుబంధ పరిశ్రమలు, ఫ్రాంచైజీలు, ఏదైనా కొత్త వ్యాపార రంగంలో అడుగు పెట్టాలన్నా, కంపెనీల నిర్మాణం గురించి ఇవన్నీ కూడా తొలి 4 నుంచి 5 నెలల్లోనే చేసుకోండి. రియల్టీ రంగంలో వారికి ఈ 2 నెలలు కూడా మంచి లాభాలు వస్తాయి. ప్రాజెక్టులు 100కి 100% సక్సెస్ అవుతాయి. ఏప్రిల్ లోపు మీరు ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో మీకు కొత్త వ్యక్తి పరిచయం అవ్వచ్చు. వారితో వ్యాపారపరంగా ముందుకు అడుగులు వేయొచ్చు. ఇక ఈ సంవత్సరం కారు అలాగే బైక్ కొనుగోలుకి సంబంధించి చూస్తే చాలా అదృష్టవంతంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. మే 22 వరకు మంచి సమయంగా కనిపిస్తోంది వాహనాలు కొనుగోలు చేయడానికి. ఇక మీనరాశి వారికి పరిహారాలు చూద్దాం. జ్యోతిష్యం ప్రకారం 4 సోమవారాలు క్రమంగా శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయడం మంచిది. భద్రకాళి అమ్మవారికి, ఆంజనేయుడికి, విష్ణువుకి నిత్యం పూజలు చేయడం చాలా మంచిది. ఆదివారం నాడు సూర్యనారాయణ్ణి ఖచ్చితంగా దర్శించుకోండి. ఇక వివాహం కోసం చూసేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా వారానికి ఒకసారైనా దర్శించుకోండి. ఇలా చేయడం వల్ల చాలా మంచిది. ఇక శివుడిని ఖచ్చితంగా సోమవారం ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకోవడం వల్ల మరింత మంచిది. వివాహం ఖచ్చితంగా ఈ ఏడాది జరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది తొలి 6 నెలలు మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తుంటే చివరి 6 నెలలు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓం నమః శివాయ.